హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాగ్నా టీవీ. వికారాబాద్ జిల్లాకు సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా సాక్షి వికారాబాద్ జిల్లా పేపర్ చూసుకున్నట్లయితే అనంతుడి సేవలో భక్తజనం అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. అదేవిధంగా అనంతగిరిగుట్టలో వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేలాది మంది తరలి రావడంతో స్వామివారి దర్శనానికి గంటల సమయం పట్టింది. ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామికి వనభోజనాలు చేశారు. జాతరలో భాగంగా స్వామివారు ఉదయం 11 గంటలకు ముత్యాల పందిరి వాహనంపై విహరించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారంటూ ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా విజయోత్సవాలను సక్సెస్ చేద్దామంటూ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ప్రకటించిన వార్తను చూస్తున్నాం. కోడంగల్లో 2 రోజుల పాటు విజయోత్సవ వేడుకలు అంటూ చూస్తున్నాం. నేడు ప్రజావాణి రద్దు అంటూ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించవలసిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అదేవిధంగా తొలి రోజే ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్ష ముగిసిందంటూ మరొక వార్త చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా సిద్ధార్థ కాలేజీలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ జైన్, అదేవిధంగా కొత్తగడి సెంటర్ వద్ద మాట్లాడుతున్న ఎస్పీ నారాయణ రెడ్డి, అదేవిధంగా హాల్ టికెట్ నంబర్ చూసుకుంటున్న అభ్యర్థులు అంటూ ఒక వార్తను చూస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ మొండి చేయి అంటూ మహేశ్వరం మండలం అస్సాం శ్రేణుల్లో అసంతృప్తి జాలలు. ఏఎంసీ చైర్మన్ పదవి మళ్ళీ కందుకూరు మండలానికి. కేఎల్ఆర్ తీరుపై గిరిజన నేతల గుర్రు అంటూ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త చూస్తున్నాం. అదేవిధంగా కల్తీ కళ్ళు ఆరోగ్యానికి చిల్లు అంటూ మరొక వార్తను చూస్తున్నాం. క్లోరోహైడ్రేట్, డైజోఫామ్, ఆల్ఫోజోమ్లతో కళ్ళు తయారీ, మోతాదుకు మించి రసాయనాలు కలపడంతో పట్టించుకొని ఆ జిల్లా ఎక్సైజ్ అధికారులు. మామూలు మత్తులో జోగుతున్న వైనం అంటూ మనం ఒక వార్త చూస్తున్నాం. నాడు వ్యవస్థ దెబ్బతింటుంది అంటూ డాక్టర్ రాజేష్, న్యూరో సర్జన్, డైజోఫామ్ ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కళ్ళను సేవించడంలో వారి నాడు వ్యవస్థ దెబ్బతింటుందంటూ డాక్టర్ చెప్తున్నట్టు మనకు వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఒక రాములకు టీచర్ అవార్డు స్ఫూర్తి అంటూ అమనగాళ్ళకు సంబంధించిన వార్త చూస్తున్నాం. అదేవిధంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడుగా అశోక్ అంటూ ఒక వార్త ఇస్తున్నాం. బుద్ధుడి నుంచి గద్దర్ వరకు పుస్తక ఆవిష్కరణ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరిగింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆదివారం బీవీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు బొజ్జ భిక్షమయ్య రచించిన బుద్ధుడి నుంచి గద్దర్ వరకు అంటూ ప్రముఖ రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య రచించిన అసృష్ట యోధుడు పుస్తకాలను ఆవిష్కరించాడు. అదేవిధంగా మిగతా వార్తలు తీసుకున్నట్లయితే పత్తి తూకం రైతన్న భద్రం. పత్తి రైతులను దళారులు నట్టేట ముంచుతున్నారు. తూకంలో మోసలకు పాల్పడుతూ దోచుకుంటున్నారంటూ వార్త ఇస్తున్నాం. కిలో కొంటె ఒట్టు అంటూ మరొక వార్త చూస్తున్నాం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదంటూ ఒక వార్త చూస్తున్నాం. నిరుపయోగం అంటూ మరొక వార్త చూస్తున్నాం. దళితాబాద్ మండలంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కాంపోస్టు షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయంటూ మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా పత్తి తూకం రైతన్నకు భద్రమంటూ ఇక్కడ మనం ప్రధాన పేజీలో వచ్చినటువంటి వార్తలను ఒకసారి నిశ్చలంగా పరిశీలిస్తే కాంటపేరుతో జరుగుతున్న అవకతవకలు, నష్టపోతున్న అన్నదాతలు పట్టించుకొని అధికార యంత్రాంగం అంటూ వార్త ఇస్తున్నాం. కేసులు పెట్టండి అంటూ రైతు శ్రీనివాస్ తన వాయిసినటువంటి వార్త ఇస్తున్నాం. అదేవిధంగా పెట్టుబడి కష్టమే అంటూ శ్రీనివాసరెడ్డి నాలపల్లికి సంబంధించిన రైతు తన వాయిస్ ఇస్తున్నారు. అదేవిధంగా కఠిన చర్యలు తీసుకుంటాం, అరుగాలం పండించిన రైతులను మోసం చేసే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పెద్దేములు ఎస్సీ గిరి పేర్కొన్నట్లు ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తి మృతి అంటూ అనంతగిరికి సంబంధించిన వార్త. అదేవిధంగా కుక్కర్పల్లి వృద్ధుల మృతి అంటూ వికారాబాద్ సంబంధించిన వార్త చూస్తున్నాం. అదేవిధంగా అంటూ దీపోత్సవానికి హాజరైన భక్తులు. పట్టణంలోని సీతారాంపేట గోశాలలో ఆదివారం కార్తీక దీపోత్సవాలు ఘనంగా జరిగాయి. గోశాల సేవా సమితి అధ్యక్షుడు, తాండ్రు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లల్లో బాలరెడ్డి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీరజ బాలరెడ్డి దంపతులు గోశాలలో తులసి పూజ, గోపూజ చేశారు. అనంతరం భక్తులతో కలిసి దీపాలను వెలిగించారు. దీపాలను వెలిగిస్తున్న మహిళ కార్యక్రమానికి హాజరైన మహిళలు అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. అదేవిధంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గోశాలలో అద్భుతంగా దీపోత్సవ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా భక్తులతో కిటకిలపడుతున్న బుగ్గరామేశ్వర స్వామి ఆలయం అంటూ మరొక వార్తను చూస్తున్నాం. అదేవిధంగా హక్కులను సాధించుకోవాలి. మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి
ఫైమిద అంటూ మరొక వార్త చూస్తున్నాం. చెరువుల యువకుడి మృతి అంటూ తాళకొండపల్లికి సంబంధించిన వార్త చూస్తున్నాం. అదేవిధంగా మరొక పేజీని చూసుకున్నట్లయితే నిరుపయోగంగా కంపోస్టు షెడ్ అంటూ చూస్తున్నాం. చర్యలు తీసుకుంటా తడిపోటు చెట్టను వేరు చేసి ఇవ్వాలని ఇప్పటికే పలు మార్లు గ్రామాల్లో అవగాహన కల్పించాం. కొన్ని పంచాయతీలు అమలు అవుతుంది. తడి చెత్తను వానబాబుతో కంపోస్టు షెడ్లలో వేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాం. మరో గ్రామాల్లో అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో అమలుకు తీసుకుంటామంటూ ఎంపీటీఓ చెబుతున్న వార్తను చూస్తున్నాం. అది బదిలీ ఇల్లు సర్వసాధారణం అంటూ యాలల సంబంధించిన వార్త ఇస్తున్నాం.